నాలెడ్జి లేదు. ఒకటి గుడ్డేది సేలో పడ్డట్టు మాట్లాడేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు ఏం అవ్వలేదు. అక్కడే వెలుగువాడ ప్రాజెక్టు మొన్ననే టన్నెల్స్ కూడా పూర్తయినాయి. ఇప్పటికి 3 ప్రాజెక్టులకు సంబంధించిన ఇనాగ్రేషన్. అంటే ఇప్పుడు ఈమెకు తెలియదు, నా పాయింట్ అదే నేను అడగాలనుకుంటున్నాను. ఈమెకు తెలియదు, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న సీనియర్లు ఆమె చుట్టూ ఈమె కన్నా సీనియర్లు రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం వాళ్ళైనా ఈమెకు చెప్పట్లేదా? నేను అడిగేది. ఎందుకు చెప్తారు వాళ్ళు? అపోజిషన్ లో కదా ఉంది. వాళ్ళు జగన్ బాగా మంచి చేశాడని ఎట్ట చెప్తారు? వాళ్ళు చెప్పకూడదని కదా వాళ్ళకు ఉండేటువంటి ఫీలింగ్. ఇంకోటి వాళ్ళకంటే కూడా ఈవిడ మాట్లాడుతుంటే జగన్ కాస్త తొందరగా నాశనం అవుతాడు కదా అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు కదా బేసిక్ గా. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎవడైనా పని చేశాడని చెప్తారా? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా జగన్ ఒక నియంతనో జగన్ గద్దెదించాలను? ఓన్లీ షర్మిల కోరుకుంటున్నారా? షర్మిల కోరుకుంటోంది. బేసిక్ గా చంద్రబాబు నాయుడు కనుక మోడీని నేను గద్దెదించుతానన్నట్టు, లేకపోతే కనుక నియంత్రణలు మేము మార్చేసాం అని చెప్పినటువంటి తరహాలో ఇప్పుడు సేమ్ చంద్రబాబుకి షర్మిలకి ఏం తేడా లేదు. వార్డింగ్ లో అహంకారపూరిత స్వరం, అబద్ధాలకు సంబంధించినటువంటి వల్లె వేయటం, అబద్ధాలనే పదే పదే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తారు వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు నేను చాలా రోజులు మనం చెప్పుకుంటుంటే వెంటనే